శివపురాణము 30వ రోజు మార్కండేయుడు. ఈరోజు మార్కండేయుడు గురించి తెలుసుకుందాం. మార్కండేయుడు ఎవరు? అతని చరిత్ర ఏమిటో వివరించండి గురుదేవా అని నారాయణ భట్టు అడిగారు. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో మృకండు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన భార్య మరుద్వతి దేవి పరమసాధ్వి, మహాపతివ్రత. వారికి సంతానము లేదు. ఒక రోజున మిగిలిన మహర్షులతో కలిసి మృకండు సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు. అందుచేత నీవు ఈ లోకంలోకి ప్రవేశము లేదు అంటూ మృకండుని ఆపేశారు ద్వారపాలకులు. చేసేది లేక ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు హిమాలయ పర్వతాలకు వెళ్ళి శివుని గూర్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. ఆ దంపతులు సంతాన భాగ్యం కావాలి అన్నారు. దానికి ఈశ్వరుడు, ఋషి దంపతులారా, మీకు సంతాన యోగం లేదు, అయినా తపస్సు చేసి ఆర్జించారు కాబట్టి బుద్ధిమంతుడు వేదాంగ విధుడు అయిన బాలుణ్ణి ప్రసాదిస్తాను. కానీ అతని ఆయుష్ 16 సంవత్సరాలే ఉంటుంది అని చెప్పి అంతర్థనమైనాడు శివుడు. కొంతకాలానికి మృకండుని భార్య గర్భవతి అయి పండంటి మగబిడ్డను ప్రసవించింది. మునీశ్వర్లంతా ఆ బాలకుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మార్కండేయుడు మహాశివ భక్తుడు. పిల్లవాడికి 5వ ఏట అక్షరాభ్యాసం చేశారు. మునీశ్వర్లంతా అతన్ని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. బాలుడు అల్పాయుష్కుడు అని ఈశ్వరుడు అన్నాడు. దీర్ఘాయుకమ్మని మునీశ్వరులు దీవించారు. ఏం జరుగుతుందో, దైవ సంకల్పం ఏ రకంగా ఉన్నదో అని ఊరుకున్నాడు మృకండు. మార్కండేయుడు ఏకసంతాగ్రాహి. అందుచేత వేదాంగాలు అన్నింటినీ కొద్ది రోజులలోనే నేర్చేసుకున్నాడు. అతి చిన్నతనంలోనే మహాపండితుడైన మార్కండేయుని చూసి చుట్టుపక్కల వాళ్ళు, తల్లిదండ్రులు అందరూ ఆనందించారు. పిల్లవాడు మహాపండితుడు అనే ఆనందం ఒక ప్రక్క, అల్పాయుష్కుడు అనే బాధ ఇంకొక ప్రక్క. తల్లిదండ్రులు మాత్రం ఆశ నిరాశల మధ్య ఊగుతున్నారు. ఈ రకంగా 15 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున నారద మునీంద్రుడు మృకండుని ఆశ్రమానికి వచ్చాడు. ఆర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు మృకండు. కుశల ప్రశ్నల తర్వాత మాటల మధ్యలో మార్కండేయుని చూసి, సాముద్రిక లక్షణాలను బట్టి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు, భక్త శిఖామణి అవుతాడు, లోకైక పూజ్యుడవుతాడు. కానీ అతడికి ఇంకొక సంవత్సరమే ఆయుర్దార్థము ఉన్నది. విచారించి లాభం లేదు. ఈ బాలుడు శివభక్తుడు. శివుడు భక్త సులభుడు. శివుని భక్తితో మెప్పించి వరాలు పొందటం అతి తేలికైన పని. ఈ సంవత్సర కాలంలో మార్కండేయుడు శివుణ్ణి మెప్పించగలగడు అని చెప్పి మార్కండేయునితో, నాయన, గోదావరి నది తీరంలో గౌతముడి సిద్ధాశ్రమం ఉన్నది. పూర్వకాలంలో అదితి కశ్యపులకు వామనుడు అక్కడే జన్మించాడు. అందుచేత అది సిద్ధ జనార్దన క్షేత్రం అని పిలువబడుతుంది. అక్కడ రాజరాజేశ్వరి, సోమలింగేశ్వరులు ఉన్నారు. గతంలో శ్వేతకేతు అనే మహారాజు శుక్రుడు ఆ ప్రాంతంలోనే పరమేశ్వరుని ఆరాధించారు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి శివుని గురించి తపస్సు చేయి అన్నాడు. మార్కండేయుడు గౌతమి తీరం చేరాడు. నదిలో స్నానం చేసి గౌతముడికి నమస్కరించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇలా ఒక ఏడాది గడిచిపోయింది. మాఘశుద్ధ పంచమి మార్కండేయుని జన్మదినం. ఆ రోజుకి మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిండినాయి. మార్కండేయుని తీసుకురావడానికి యమధర్మరాజు దూతలను పంపాడు. యమదూతలను చూసి మార్కండేయుడు శివుణ్ణి శరణి వేడాడు. శివాలయంలోకి వెళ్ళి కూర్చున్నాడు. యమదూతల ఆలయ ప్రవేశం చెయ్యబోయారు. కాలభైరవుడు గదతో వారిని అడ్డగించాడు. దూతలు జరిగిన విషయాన్ని తమ ఏలికకు విన్నవించారు. మాఘశుద్ధ సప్తమి
యముడు దున్నపోతునెక్కి మార్కండేయుని కోసం బయలుదేరాడు. నది స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తున్నాడు మార్కండేయుడు. మార్కండేయుణ్ణి రమ్మని పిలిచాడు యముడు. పూజ మధ్యలో ఉన్నది. శివ పూజకు అంతరాయం కలిగించవద్దు. సకల ధర్మవేత్తవు నీకు తెలియని ధర్మం లేదు కదా అన్నాడు మార్కండేయుడు. తను పిలిస్తే ఒక్క బాలుడు రానన్నాడు. యమధర్మరాజు కోపం వచ్చింది. వెంటనే చేతిలోని పాశం మార్కండేయుని మీదకి విసిరాడు. మార్కండేయుడు ఆత్రత్రాణ పారాయణ అనాథ రక్షక శంకర పాహిమాం పాహిమాం అంటూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు కోపంతో పాశాన్ని లాగాడు. ఆ పాశం శివలింగాన్ని కూడా కుదిపివేసింది. డమడమడమ ధ్వనులతో పెళపెళ రావాలతో కోటి సూర్యుల కాంతితో 5 ముఖాలు 3 కనులు కలిగి ఖడ్గము పరశవు శూలము ధరించి గజ చర్మాంబరధారి అయిన ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. పరమ భక్తితో నమస్కరించాడు మార్కండేయుడు. నీకు భయం లేదు, నిశ్చితంగా ఉండు అని మార్కండేయుడికి అభయమిచ్చాడు శివుడు. పరమేశ్వరుడు యమధర్మరాజుతో సమవర్తి, ధర్మ నిర్వహణలో నీవు హద్దుమీరి ప్రవర్తించావు. ఈ బాలుడు నా భక్తుడు, అతడు జోలికి ఎందుకు వెళ్ళావు అంటూ యముడిని శిక్షించాడు. బ్రహ్మాది దేవతలందరూ వచ్చి యముడు తన పని తాను చేశాడు కాబట్టి అతన్ని క్షమించమని వేడగా శివుడు శాంతించి, యమధర్మరాజా, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, కానీ నా భక్తుల జోలికి మాత్రం వెళ్ళకు అని ఆజ్ఞాపించి మార్కండేయుడికి 7 కల్పాల వరకు ఆయుష్యునిచ్చి దీవించాడు. ఈ విధంగా శివుడు భక్త సులభుడు, అతని భక్తులకు ఎప్పుడు మేలే జరుగుతుంది అంటూ మార్కండేయ చరిత్రను వివరించాడు రత్నాకరుడు. ఓం నమః శివాయ.